రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఇద్దరు బాలచందర్ గారి శిష్యరికంలో పెరిగి పెద్దయిన వాళ్లే, స్టార్స్ గా అవతరించిన వాళ్లే. కమల్ గురించి రజనీ, రజనీ గురించి కమల్ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఒకరి కష్టాల్ని మరొకరు పంచుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్య రజనీకాంత్ చేసిన పని బొత్తిగా నచ్చలేదు. రజనీ చేసింది మంచి పనే, కానీ అది ఆమోదయోగ్యం కాదు అని డైరెక్ట్ గానే చెప్పేశాడు కమల్ హాసన్. ఇంతకీ అదేంటంటే, లింగా సినిమా కొని అప్పుల పాలైన పంపిణీదారులు రోడ్డుకెక్కారు. మాకు నష్టపరిహారం చెల్లించాల్సిందే అంటూ ఆందోళన చేశారు. 2 నెలల పాటు సుదీర్ఘమైన పోరాటం అనంతరం వాళ్ల సమస్యల్ని తీర్చడానికి రజనీకాంత్ ముందుకొచ్చారు. తన పారితోషికంలో 10 కోట్లు వెనక్కి ఇచ్చేశాడు. దీనిపై కమల్ హాసన్ స్పందించారు. ప్రతి సినిమాకి లాభ నష్టాలనేవి ఉంటాయి. ఏదో ఒకటి డిసైడ్ అయిన తరువాతే పెట్టుబడి పెడతారు. నష్టాలు వస్తే రోడ్డుకెక్కడం ఏంటి? వాళ్ల కష్టాలు చూసి రజనీ కొంత డబ్బు వాపస్ ఇచ్చాడు. అయితే ఇదంతా ఆమోదయోగ్యంగా లేదు. ఇది ఇక్కడితో ఆగదు. ఇక నుంచి ప్రతి సినిమాకి ఇదొక ఫార్మాలిటీ అయిపోతుందేమో అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు కమల్ హాసన్. నిజమే, ఇందులోనూ ఓ పాయింట్ ఉంది. కమల్ సినిమాలు కూడా కొన్ని డిజాస్టర్ అయ్యాయి. పంపిణీదారుల పైసల్ని ఊడ్చేసిన సినిమాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కమల్ స్పందించాల్సిన అవసరం రాలేదు. భవిష్యత్తులో తనకి ఇలాంటి ఇబ్బంది ఎదురవుతుందేమో అన్న భయం కమల్లోనూ ఇప్పుడు కనిపిస్తోంది.